సంచలనం రేకిస్తున్న కాల్మనీ వ్యవహారం ఏపీలో అధికార పార్టీకి తలనొప్పులు సృష్టిస్తోంది. నేతల ప్రమేయం, వారి కుటుంబ సభ్యుల అరెస్టులు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. అసెంబ్లీ సమావేశంలో ఈ అంశం సర్కార్ను డిఫెన్స్ లో పడేసినట్టు కనిపిస్తోంది. టీడీపీకి అసెంబ్లీ సమావేశాల సమయంలో కొత్త సమస్య వచ్చి పడింది. ఇప్పటికే 1.25 సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వం ఇప్పుడు కాల్మనీ వ్యవహారంతో మరో ఇబ్బందిని ఎదుర్కొంటోంది. విజయవాడ కేంద్రంగా మొదలై పలు జిల్లాల్లో నమోదవుతున్న కేసులు, జరిగిన ఘోరాలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా అత్యంత ఘోరమైన ఆర్థిక నేరాలతో పాటు లైంగిక వేధింపుల అంశం మచ్చగా మారింది. సాధారణ కేసులా కాకుండా రాజకీయ మూలాలు ఉండటం, ప్రజాప్రతినిధుల బంధువులు, అనుచరుల ప్రమేయం ఉండటం చర్చగా రచ్చగా మారింది. వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల్లో టీడీపీ నేతల పేర్లే ప్రముఖంగా వినిపించాయి. నిందితులతో కలిసి అధికార పార్టీ నేతలు విదేశీ పర్యటనలు చేసినట్లు ఫోటోలు బయటికి రావడంతో విషయం రచ్చ అయ్యింది. నేరుగా నేతలకు ప్రమేయం ఉందా లేదా అన్న విషయం అటుంచితే మీడియాలో జరిగిన రచ్చతో అధికార పార్టీ డిఫెన్స్ లో పడింది. దర్యాప్తులో ఎప్పుడు ఎవరి పేరు వస్తుందో తెలియక పార్టీ నేతలు టెన్షన్ పడిపోతున్నారు. ఓవైపు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులు ముద్దాయిలుగా ఉండటం, మరోవైపు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు అరెస్టు కావడంతో ప్రభుత్వంపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు, అధికారుల అండతోనే ఇదంతా జరిగిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సమయంలో బయటకొచ్చిన ఈ వివాదం సభలో అధికార పక్షానికి ఇబ్బందులు కలిగించేట్టుందని టీడీపీ నేతలే అంటున్నారు. కల్తీ మద్యం ఘటనలో మల్లాది విష్ణు ప్రమేయంపై టీడీపీ నేతలు ఘాటుగా విమర్శలు చేశారు. ఇప్పుడు కాల్మనీ వ్యవహారంలో తమ పార్టీ నేతలే సమాధానం చెప్పాల్సి రావడం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. వరుస పరిణామాలపై సీఎం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గట్టి యాక్షన్ తీసుకోవడం ద్వారా ప్రభుత్వం నిందితులెవరిని విడిచిపెట్టబోదనే మెసేజ్ పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలు అసెంబ్లీలో కాల్మనీ రచ్చను కాస్తైనా తగ్గిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు టీడీపీ నేతలు.